డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్లో హైడ్రాపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను గత కొద్ది రోజులుగా వరుసగా కూల్చివేస్తుండటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మాదాపూర్లో టాలీవుడ్ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఈ ఉత్కంఠను మరింత పెంచింది. హైడ్రా తదుపరి జన్వాడపై ఫోకస్ పెట్టిందనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. నిన్న జరిగిన పరిణామాలు ఆ వాదనలకు మరింత బలాన్నిస్తున్నాయి. హైదరాబాద్ నగర శివార్లో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్నట్లు చెబుతున్న ఫామ్ హౌస్ పై ఇప్పటికే తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారం రేగుతోంది. ఆ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే తనకు ఎలాంటి ఫామ్ హౌస్లు లేవని స్వయంగా కేటీఆర్ ప్రకటించారు. తన మిత్రుడి ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నానని, అది అక్రమం అయితే స్వయంగా తాను కూల్చివేస్తానని ప్రకటించారు కేటీఆర్. అదే సమయంలో ఇతర రాజకీయ నాయకుల ఫామ్ హౌస్లను కూల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంగళవారం జన్వాడ ఫామ్ హౌస్ సరిహద్దులు, సర్వే నంబర్లను పరిశీలించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు రంగంలో దిగారు. బొల్కాపూర్ నాలా సర్వేలో భాగంగా జన్వాడ ఫామ్ హౌస్ ను కూడా అధికారులు పరిశీలించారు. రెవెన్యూ రికార్డులతో పాటు గ్రామ నక్ష ఆధారంగా కబ్జాకు గురైన బొల్కాపూర్ నాలా ఎట్నుంచి ఎటువైపు వెళ్తోంది, ఎన్ని మీటర్ల మేర కబ్జాకు గురైంది, ఎవరి కబ్జాలో ఉంది వంటి వివరాలపై ఆరా తీశారు. రెవెన్యూ రికార్డులను, క్షేత్రస్థాయిలో నాలా పరిస్థితిని సరిపోల్చుకున్నారు. ఇప్పటికే జన్వాడ ఫామ్ హౌస్ ను కోల్చొద్దంటూ హైకోర్టును ఆశ్రయించారు దాని యజమాని ప్రదీప్ రెడ్డి. విచారణ జరిపిన హైకోర్టు చట్ట ప్రకారం ముందుకు పోవాలని అధికారులను ఆదేశించింది. దీంతో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు ఉమ్మడిగా సర్వే జన్వాడ ఫామ్ హౌస్ ను పరిశీలించారు. శంకరపల్లి, ఖానాపూర్ రోడ్లో ఉన్న ఈ నాలా ప్రస్తుతం చాలా వరకు కనిపించకుండా పోయింది. మాజీ మంత్రి కేటీఆర్ సన్నిహితునిదిగా చెబుతున్న జన్వాడ ఫామ్ హౌస్ ప్రధాన గేటు, ప్రహరీ ఈ నాలాపై నిర్మించినట్టు 2020 జూన్లోనే ఇరిగేషన్ అధికారులు నిర్ధారించారు. సర్వే నంబర్ 301, 302, 309, 311, 313లో దాదాపు 27 ఎకరాల్లో ఈ ఫామ్ హౌస్ ఉంది. ఇందులో అక్రమ నిర్మాణాలతో పాటు 2.24 ఎకరాల నాలా, 11 గుంటల బఫర్ జోన్ ఉన్నట్లు నిర్ధారించారు. ఫామ్ హౌస్ తూర్పు భాగంలో నాలా, బఫర్ జోన్లు ఆక్రమణకు గురైనట్టు గుర్తించారు. తాజాగా నాలా ఎంత మేరకు కబ్జా గురైందనే అంశాన్ని నిర్ధారించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఇక్కడ సర్వే చేయడం, కొలతలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే బొల్కాపూర్ నాలా హద్దులు, ఆక్రమణల విషయంలో ఇప్పుడే పూర్తి నిర్ధారణకు రాలేమని, పై అధికారుల సూచన మేరకు పూర్తి వివరాలు సేకరించి వారికి నివేదిక అందించనున్నట్టు రెవెన్యూ ఇన్స్పెక్టర్ తేజ తెలిపారు. సర్వే గురించి వచ్చినాము. ఇది డేటా మాత్రం తీసుకుంటున్నాం ప్రస్తుతము, ఏ నెంబర్స్ వస్తున్నాయి ఏందనేది. తర్వాత ఇంకా ఫర్దర్గా సర్వే చేసిన తర్వాత బయట పడుతుంది అనేది. మన శంకర్పల్లి బార్డర్ ఇక్కడ ఉంది కాబట్టి జన్వాడ అనేది బార్డర్ విలేజ్, అక్కడ మన బార్డర్, అక్కడ నుంచి చెక్ చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా రేపు ఎల్లుండి ఇంకా ముందర కూడా పోతాం. రేపు పొద్దున ఇక ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇరిగేషన్ వాళ్ళు మేము కలిసి జాయింట్ సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. మొత్తం మీద జన్వాడ ఫామ్ హౌస్ పై హైడ్రా నజర్ పెట్టడంతో దాని నెక్స్ట్ టార్గెట్ అదేననే వాదనలు ఊపందుకున్నాయి. ఇరిగేషన్ అధికారులు సర్వే చేయడంతో ఫామ్ హౌస్ ను కూల్చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇవాళ కూడా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు మరోసారి జన్వాడను సందర్శించే అవకాశం ఉందని తెలిసింది.